ఏం అడుగుతాడు, సెంటీమీటర్ కాదు అడిగేది, బై మిస్టేక్స్లో ఇంచెస్లో అడిగింది అనుకో లెక్కలు వేసుకుంటే అయిపోతుంది. 3 × 2 × 1 ఇంచ్, ఇదే ఈజీగా ఉంది. ఇది సైజ్ ఎవరికి, ఇది ఎవరికో సెంటీమీటర్ ఉంది, ఇది ఓవరీకి సెంటీమీటర్. అర్థమైందా? కిస్కో సెంటీమీటర్, ఓవరీకి ఇది సెంటీమీటర్, దీనికి ఇది ఇంచు, దీనికి ఇది ఇంచు. నువ్వు ఇంచులు గుర్తుపెట్టుకో, సెంటీమీటర్లు గుర్తుపెట్టుకో, అన్నీ గుర్తుపెట్టుకో, నో ప్రాబ్లం. 42 ఇయర్స్కే వచ్చేస్తుంది సార్ అంటే 42 ఏం కానీ మా 35 ఇయర్స్ కూడా వస్తుంది. 42 అని గ్యారంటీ ఏం లేదు, కౌంట్లు చేసుకోండి ఎడా. సో వాట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్రధానికి రూల్స్ ఉంటాయి. రీప్రొడక్షనే ఇన్ని రోజులు మిమ్మల్ని స్ట్రాంగ్ చేసింది. అదే రీప్రొడక్షనే వద్దు అనుకుంటే ఒకసారి ఊహించుకోండి, ఏం వద్దు అంటే యూటిరసే వద్దు, ఓవరీస్ అసలు వద్దు అన్నావు అనుకో, వాట్ విల్ కమ్ దెన్ కమింగ్ టు ద పార్ట్స్ అండ్ ఆఫ్ యూటిరస్ అనుకున్నప్పుడు దే కమింగ్ టు ద బాడీ. సో ఇది 3.5 కాదు కానీ 5 సెంటీమీటర్ కొట్టుకోండి. ఇది ఎంత సెంటీమీటర్, అది ఇది రెండు కలిపితే 5 సెంటీమీటర్. బాడీ ఒకటే 3.5, ఫండస్ 1.5, రెండు కలిపితే 5 సెంటీమీటర్. అండ్ సర్విక్స్ యాక్చువల్గా ఇది దీంట్లోకి కలిపేస్తాం సరే, ఇట్లా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వాడు ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు. ఏంటంటే ఓన్లీ బాడీ అనుకున్నప్పుడు గో విత్ దట్ 3.5 ఇస్తాం అసలు. అంటే 4 పార్ట్లు చేస్తే, 3 పార్ట్లు చేస్తేనేమో ఒక థియరీ అమ్మ, 4 పార్ట్లు చేస్తే ఒక థియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకానేమో 5 సెంటీమీటర్ అండ్ ఓన్లీ సర్విక్స్ ఏమో 2.5 సెంటీమీటర్, మొత్తం 7.5 సెంటీమీటర్. అట్లా కాదు సార్ అనుకున్నప్పుడు బాడీ మాత్రం 3.5 సెంటీమీటర్, ఈ ఇస్తమస్ మాత్రం 1.5 సెంటీమీటర్, మళ్ళీ సర్విక్స్ మాత్రం 2.5 సెంటీమీటర్, మొత్తము 7.5 సెంటీమీటర్. ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. ఆ థియరీ ఈ థియరీ రెండు కూడా సేమ్, మీరు అనాటమికల్గా గుర్తుపెట్టుకోండి సో దీంట్లో మోస్ట్ కామన్గా అనుకున్నప్పుడు మనకి ఇంటర్నల్ ఆస్ ఎక్స్టర్నల్ లాస్ అనేది పర్టికులర్గా ఏం గమనించాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు గో విత్ దట్ సర్విక్స్ రీజన్లో చూస్తాము. ఏంటి సార్ అంటే ఇస్తమస్లో ఉండేదేమో ఇంటర్నల్ ఆస్, సర్విక్స్ దగ్గర ఉండేదేమో వాట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఎఫేస్మెంట్. ఆస్ ఉండదు, ఏముంటుంది ఎఫేస్మెంట్. ఎఫేస్మెంట్ అంటే క్లోజర్ అండ్ ఓపెనింగ్. ఎఫేస్మెంటల్ యాక్షన్ ఎక్కడ ఉంటుంది, సర్విక్స్ మాత్రమే ఎఫేస్మెంటల్ యాక్షన్. వాట్ ఈస్ ఎఫేస్మెంట్, క్లోజ్ అండ్ ఓపెనింగ్. చలో దాన్ని ఎఫేస్మెంటల్ యాక్షన్ అంటాము. దాని తర్వాత నెక్స్ట్ కనుక మాట్లాడినప్పుడు లేయర్ ఆఫ్ ది యూటిరస్లో దెర్ ఈస్ ఏ 3 లేయర్స్. ఒకటి ఇస్ కాల్డ్ యాజ్ ఏ పెరిమెట్రియం ఈజ్ ఏ సో అవుటర్ సీరస్ కోట్. ఆ తర్వాత ఏ మెట్రియం, దీనికి ఇంకొక ముద్దు పేరు కాల్డ్ యాజ్ ఏ ఏంటమ్మా అంటే లివింగ్ లిగేచర్ ఆఫ్ యూటిరస్ బతికే ఉంది అని చెప్పడానికి కారణం ఎవరు, మయోమెట్రియం. ఎందుకు సార్ అంటే ఎండోమెట్రియం ఈజ్ ఏ హార్మోనల్ లేయర్. అంటే ఇదేమో డ్యామేజ్, ఇదేంటి డ్యామేజ్, టెంపరీ అన్నమాట ఇది. ఇక్కడ యూటిరస్ బతుకుందని చెప్పడానికి ఏంటి అమ్మా అంటే మయోమెట్రియం. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా. చలో అంటే యాక్షనల్ లేయర్ కాల్డ్ యాజ్ ఏ మయోమెట్రియం. సర్విక్స్ దగ్గరకు వచ్చేసినప్పుడు సర్వైకల్ మ్యూకోసా నార్మల్గా సర్వైకల్ మ్యూకోసా పర్ డే 20 నుంచి 60 ml, 20 నుంచి 60 ml. ఏ మ్యూకోసా, సర్వైకల్ మ్యూకోసా. అక్కడ మనము ఎర్బార్ వెట్రియన్ చూసినప్పుడు, ఏ వెట్రీ అండి, వెర్బార్ ఎట్రియన్ చూసినప్పుడు సర్వైకల్ మ్యూకోసా దగ్గర వీ కెన్ సీ ద ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ కాల్డ్ యాజ్ ఏందమ్మా అంటే ఎర్బార్ వెట్రీ. సో ఎర్బార్ వెట్రీ ఎక్కడ ప్యాటర్న్, సర్వైకల్ మ్యూకోసా దగ్గర ప్యాటర్న్. ఇది క్లియర్గా చూసే ఏరియా ఎక్కడమ్మా అంటే లోవర్ యూట్రైన్ సెగ్మెంట్. అంటే ఇస్తమస్కి సర్విక్స్ జోన్ దగ్గర ఇలాంటి ప్యాటర్న్ చూస్తాం మనం. సరే, సర్వైకల్ మ్యూకోసా సఫిషియెంట్గా రిలీజ్ అవుతుందా లేదా అని చెక్ చేసే టెస్ట్ పేరు ఏందమ్మా అంటే స్కిన్ బార్కెట్ టెస్ట్. దేని చెప్తుంది, సర్వైకల్ మ్యూకోసల్ టెస్ట్. 2 స్లైడ్స్ని సో స్కిన్ బార్కెట్ టెస్ట్లో చూస్తాం. ఓవులేషన్, ఏ లేషన్, అప్పుడు కూడా మనం స్కిన్ బార్కెట్ టెస్ట్ చేస్తాం. అర్థమైందా. సో సర్వైకల్ మ్యూకోసా కోసం చేసే టెస్ట్ పేరు ఏంటమ్మా, స్కిన్ బార్కెట్ టెస్ట్. ఎంత సర్విక్స్ రిలీజ్ అవుతుంది పర్ డే, మ్యూకోస్ రిలీజ్ అవుతుంది సర్విక్స్ నుంచి పర్ డే 20 to 60 ml. ఇది ఎప్పుడు జరిగేది.
సో పర్ డే 20 to 60 ml. ఆ తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద యూటిరస్కి, యూటిరస్ని పట్టి ఉంచేది ఏంటేంటి, వాట్ ఇస్ ద యూటిరస్ లేయర్స్ని పట్టి ఉంచేది ఏంటని మాట్లాడినప్పుడు దెర్ ఇస్ ఏ 3 వెరైటీస్. ఎన్ని వెరైటీస్ అండి? 3. లెట్ వి చెక్ విత్ దిస్ 3 వెరైటీస్ ఆఫ్ యూటిరస్ యాక్షన్ అనుకున్నప్పుడు లెట్ వి చెక్ విత్ దిస్. దీంట్లో ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూటిరస్ కాల్డ్ యాస్ ఏ ప్రొటెక్షన్. ప్రైమరీ ప్రొటెక్షన్ పర్పస్ ఏంటి? ప్రొటెక్షన్. యూటిరైన్ ప్రొటెక్షన్ మోస్ట్ కామన్లీ లేయర్ అనుకున్నప్పుడు ప్రొటెక్టర్ ఏందమ్మా అంటే ఒకటేంటి పెరీనియల్, అనదర్ వన్ ఇస్ కాల్డ్ యాస్ ఏ లివోటర్ యానీ. ఎవరెవరిని కలిపితే లివోటర్ యానీ అంటాం. ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ బిట్. లివోటర్ యానీ ఈస్ ఏ బంచ్ ఆఫ్ స్ట్రక్చర్. లివోటర్ యానీ ఏ స్ట్రక్చర్? బంచ్ ఆఫ్ ఫైబర్ స్ట్రక్చర్. ఇది హోల్డ్ చేసి ఉంటుంది. ఎవరెవరిని కలిపితే సార్ అంటే దిర్ ఇస్ ఏ ఈలియో కాకెక్సియస్, ఇస్కియో కాకెక్సియస్, రైట్. సో ఆ తర్వాత ఫ్యూబో కాకెక్సియస్. మొత్తం ఎన్ని? 3. లివోటర్ యానీలో 3 థ్రెడ్స్. 3 థ్రెడ్స్ ఏంటేంటి? ఈలియో, ఇస్కియో, ప్యూబిక్. మూడింటిని కలిపితే ఏ యానీ? లివోటర్ యానీ. ఎగ్జామ్లో అదే అడుగుతారు. వాట్ ఆర్ ద లివోటర్ యానీ లెగమెంట్స్ అంటే లివోటర్ యానీకి ఎన్ని లెగమెంట్స్? 3. ఏంటేంటి? ఈలియో కాకెక్సియస్, ఇస్కియో కాకెక్సియస్ అండ్ ఫ్యూబో కాకెక్సియస్. ఈ 3 ప్రొటెక్టర్స్. నెక్స్ట్ అనుకున్నప్పుడు ఏముంటుందమ్మా అంటే యూరోజెనిటల్ ట్రయాంగిల్. ఇదంతా కూడా ప్రైమరీ ప్రొటెక్టర్ ఆఫ్ ఎవరికి? యూటిరస్కి. యూటిరస్ని రక్షక భటులు ఎవరెవరు అంటే నేను చెప్పేది మెకానికల్ డ్యామేజ్ గురించి, ఇందాకనేమో బయాలజికల్ డ్యామేజ్ పిహెచ్. ఇప్పుడు నేను యూటిరస్కి ప్రొటెక్టర్. యూటిరస్లో ప్రొటెక్టర్ ఎవరెవరు? పెరీనియం, లివోటర్ యానీ అండ్ యూరోజెనిటల్ ట్రయాంగిల్. మెకానికల్ ప్రొటెక్టర్ సో అంటే మూమెంట్. మెకానికల్ ఏంటి? మూమెంట్ అనుకున్నప్పుడు దెర్ ఇస్ ఏ యాక్సియల్ అలైన్మెంట్ అండ్ దెర్ ఇస్ ఏ యూటిరోసాక్రల్ బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ అనుకున్నప్పుడు ఫ్యూబో సర్వైకల్. అది కాకుండా ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడినప్పుడు ఈ ట్రాన్స్ఫర్లో పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఏంటి సార్ అంటే దెర్ ఇస్ ఏ కార్డినల్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ మూమెంట్. ఏమని చెప్తాము? రైట్, మెకిరోడ్స్ మూమెంట్స్. ఏ రోడ్స్ అండి? మెకిరోడ్స్. ఒకటేమో కార్డినల్ లేదా మెకిరోడ్స్ మూమెంట్స్ అంటాం. ఈ కార్డినల్ మెకిరోడ్స్ మూమెంట్స్ మోస్ట్ కామన్గా మనకి షెడ్డింగ్లో కనిపిస్తుంది అండ్ యూటిరస్ యొక్క కంట్రాక్షన్లో కనిపిస్తుంది. షెడ్డింగ్ ఆఫ్ ది మెన్సెస్ ఈ మూమెంట్ ఉంటుంది. ఇంకొకటి యూట్రైన్ కంట్రాక్షన్, లేబర్ పెయిన్ అంటాం కదా, అప్పుడు మనం చూస్తాం దిస్ మూమెంట్ రెస్పాన్సిబుల్ ఇన్ ట్రాన్స్ఫర్లీ. ఎలా ఉంటుంది? ట్రాన్స్ఫర్. ఇంకోటి అనుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ రౌండ్. రైట్, రౌండ్గా ఉండేది ఓన్లీ ద లిగమెంట్స్ విచ్ ప్రొటెక్ట్ ద మూమెంట్ ఆఫ్ ది యూటిరస్. రైట్. దాని తర్వాత నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇన్నర్గా అనుకున్నప్పుడు మెంబ్రీన్. సో మెంబ్రీన్ మోస్ట్ కామన్గా ఎలా పనిచేస్తుంది సార్ మెంబ్రీన్ అంటే మెంబ్రీన్ యాక్ట్ లైక్ ఏ వెసికో యూటిరైన్ అండ్ అక్కడ డోగ్లస్ అనే పౌచ్ చూస్తాం. ఏ పౌచ్? డోగ్లస్ అనే పౌచ్ ఎలా ఏర్పడ్డది సార్ అంటే అక్కడ 2 ఆర్గాన్స్కి మధ్యలో ఉంటుంది. ఒక ఆర్గాన్ పేరేంటి? యూటిరస్. ఇంకో ఆర్గాన్ పేరేంటి? రెక్టమ్. ఈ రెండిటి మధ్యలో ఉన్న ఆ లేయర్ని ఏమని పిలుస్తున్నామంటే డోగ్లాస్. ఏ లెస్ అండి? డోగ్లస్. సో డోగ్లస్ అనే మెంబ్రేన్ దేనికి మధ్యన సపరేటర్? యూటిరస్ అండ్ సో యూటిరస్ అండ్ రెక్టానికి మధ్యన డోగ్లస్ అనేది ఉంటుంది అని చూసుకోండి. అండ్ ఇంకొక మెంబ్రేన్ లిగమెంట్స్ అనుకున్నప్పుడు బ్రాడ్ లిగమెంట్స్. సో ఈ బ్రాడ్ లిగమెంట్స్ మోస్ట్ కామన్గా మనకి మీసో ఓవరియన్ నుంచి ఓవరీ దాకా అండ్ మీసో సాల్ఫెంజెస్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఏ లిగమెంట్? బ్రాడ్ లిగమెంట్. ఏ లిగమెంట్? బ్రాడ్. రౌండ్ లిగమెంట్ ఏమో మూమెంట్కి సపోర్ట్ అయితే బ్రాడ్ లిగమెంట్ ఏమో మెంబ్రియల్ సపోర్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా యూటిరస్ గురించి.